హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్. నేను మీ మానస. ఈరోజు మనం కాకరకాయని చేదు లేకుండా పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తినేలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం కాకరకాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు ఒకవేళ కొంచెం పెద్ద సైజు తీసుకుంటే ఇలా నేను చూపించిన విధంగా 4 ఘాట్లు పెట్టేసి అలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఈ కాకరకాయ ముక్కలకి సాల్ట్ వేసేసి కొంచెం పసుపు వేసేసి పక్కన పెట్టేసి ఊరబెడతాం. సో అలా ఊరబెట్టినప్పుడు మనకి దాంట్లో ఉన్న చేదు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అందుకే దాన్ని మనం మ్యాక్సిమం 3 to 4 hours టైం ఉన్నప్పుడు, టైం లేదు అనుకుంటే ఒక ½ an hour పక్కన పెట్టేసేయండి. దాని తర్వాత ఇప్పుడు పొడి కోసం మనం ఒక కడాయి తీసుకొని అందులో జీలకర్ర, మెంతులు, అలాగే కొంచెం నువ్వులు, ఇవి 3 కలిపి రోస్ట్ చేసుకుందాం. వీటిని మనం పౌడర్ చేసేసుకొని కాకరకాయ ఫ్రై చేశాక వాడుకోవచ్చు. దాని తర్వాత మనం ముందుగా పెట్టుకున్న కాకరకాయ ఉంది కదా, అది కొంచెం వాటర్ ఊరాయి చూద్దాం. సో ఇలా మొత్తం కాకరకాయ అంతా వాటర్ వచ్చేసింది కదా. ఈ ఎక్సెస్ వాటర్ ఉంది కదా, అదంతా తీసేస్తే మనకి కాకరకాయలో ఉన్న చేదంతా పోతుంది. అండ్ కాకరకాయ రెసిపీ చేసినప్పుడు చేదు అస్సలు ఉండదు. సో మామూలుగా కాకరకాయ అంటే చేదుగా ఉంటుందని అసలు ఇష్టపడరు తినడానికి. కానీ ఈ రెసిపీలో నేను చూపిస్తాను చేదు లేకుండా ఎలా చేసుకోవాలో. సో ఎంతో రుచిగా అందరూ ఇష్టంగా తినేలా మనం తయారు చేసుకోవచ్చు. సో ఇలా వచ్చిన ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, మళ్ళీ ఒకసారి వాష్ చేద్దాం. అలా వాష్ చేసినప్పుడు ఒకసారి అంతా స్క్వీజ్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా చేదు ఏమన్నా ఉంటే అంతా పోతుంది. దానికోసం మనం ఫ్రెష్ వాటర్లో మళ్ళీ తీస్తున్నాం. దాని తర్వాత కాకరకాయలు తడిగా ఉన్నప్పుడు ఫ్రై చేయలేం కాబట్టి ఒక క్లాత్ తీసుకొని అందులో కాసేపు ఆరబెట్టండి. సో ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేయడానికి ఆయిల్ తీసుకొని అందులో కొంచెం కొంచెంగా ఫ్రై చేద్దాం. సో ఇలా మనం కొన్ని పీసెస్గా తీసుకొని ఫ్రై చేద్దాం. సో కంప్లీట్గా ఎక్కువ డీప్ ఫ్రై చేస్తే కొంచెం క్రిస్పీగా అన్నంలో కలుపుకోవడానికి సరిగా ఉండదు, నాకు నచ్చదు. సో మీరు క్రిస్పీగా కావాలనుకుంటే ఎక్కువ డీప్ ఫ్రై చేయండి. నేను కొంచెం మెత్తగా కావాలి పీసెస్ అనుకున్నా కాబట్టి మరి రెడ్డిష్గా కాకుండా మీడియం కలర్ వచ్చేంత వరకు వేయించాను. సో ఇలా వేసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం వేసుకొని కొన్ని పీసెస్ తీసుకొని మళ్ళీ ఫ్రై చేద్దాం. ఇలా ఉన్న కాకరకాయ పీసెస్ అన్నీ ఫ్రై చేస్తూ కొంచెం మీడియం రెడ్డిష్ వరకు వచ్చేంత వరకు ఉంచేసి అన్ని కాకరకాయ పీసెస్ ఫ్రై చేసుకుందాం. ఇలా అన్ని పీసెస్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసుకున్న జీలకర్ర, మెంతులు, నువ్వులు ఉన్నాయి కదా, వాటికి ధనియాల పొడి యాడ్ చేసేసి దాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఫైన్ పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు కాకరకాయలన్నీ ఫ్రై అయిపోయాయి. నేను ఇప్పుడు తాలింపు పెట్టేసుకుంటున్నాను. సో దానికోసం కడాయి తీసుకొని అదే ఆయిల్లో జీలకర్ర, కరివేపాకు, అలాగే గార్లిక్ తీసుకున్నాను. కంప్లీట్గా ఒక ఫుల్ గార్లిక్ తీసుకొని దాన్ని క్రష్ చేసేసాను. దాంట్లోనే కారం పొడి, కొంచెం కారం పొడి వేశాక మనం ముందుగా ఫైన్గా చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది కూడా మీడియం ఫ్లేమ్ కాదు, కంప్లీట్ సిమ్లో పెట్టేసి మనం ఆ కారం పొడిని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. సో ఇప్పుడు ఆ కారం పొడికి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క 2 minutes అలా ఫ్రై చేయండి. ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, కంప్లీట్గా మాడిపోతుంది. సో అలా ఫ్రై చేశాక మనం తగినంత సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి కలిపేద్దాం. సో మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ పీసెస్కి కారం పొడి, అలాగే మనం ఫైన్గా చేసుకున్న జీలకర్ర, మెంతులు, నువ్వుల పొడి అండ్ ఉప్పు ఇవన్నీ వేసి 2 minutes ఫ్రై చేశాక దించేసి కాకరకాయలు మొత్తం చల్లగా అయ్యాక ఒక లెమన్ స్క్వీజ్ చేసి పక్కన పెట్టేసేయండి. కాసేపటి తర్వాత చూడండి పీసెస్ అన్నీ మెత్తగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటుంది కాకరకాయ కారం పొడి. సో ఇలా మీరు ట్రై చేసి చూడండి, డెఫినెట్గా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్.